ఏది చేసినా చిత్ర విచిత్రమే. ఆ ఫ్యామిలీ నుంచి ఒక మాట వచ్చినా సరే, ఒక డైలాగ్ వచ్చినా సరే, అవన్నీ కూడా చాలా వైరల్ అయిపోతుంటాయి. ఎవరు ఆ ఫ్యామిలీ? మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ, మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, మంచు విష్ణుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ, మంచు లక్ష్మికి సంబంధించినటువంటి ఫ్యామిలీ. ఎందుకని గత 3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక వివాదం అయితే బయటకు వస్తుందని చెప్పవచ్చు. నిన్న జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతుందో ఆ ఫామ్ హౌస్ దగ్గరికి మనోజ్ వచ్చిన తర్వాత గేటు ఓపెన్ చేయలేదు. గేటు ఓపెన్ చేయకపోవడంతో నా కూతురు లోపల ఉంది కాబట్టి గేటు ఓపెన్ చేయాలంటూ కూడా కాసేపు అక్కడ డ్రామా జరిగింది. ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళారు. లోపల ఉన్నటువంటి మోహన్ బాబు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన వెంటనే అక్కడే ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో గొడవపడ్డాడు. అసలు అక్కడ ఎందుకు గొడవపడ్డాడు? అంత ఆవేశం దేనికి? ఎవరి మీదనో ఆవేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద చూపించడం ఏంటి? అందరికీ ఐ లవ్ యూ అయితే మోహన్ బాబు చెప్పారు. అప్పుడు ఏమయ్యింది? ఎప్పుడైతే దాడి చేశారో అప్పుడు దాడి చేసినప్పుడు మోహన్ బాబుకు అది గుర్తుకు రాలేదా? చేతిలో పక్కన బౌన్సర్లు ఉన్నారు, లేకపోతే పక్కన తన మనుషులు ఉన్నారు కదా అనేసి రిపోర్టర్ మీద దాడి ఎలా చేస్తారు? సో ఇప్పుడు దాడి చేశారు కదా, అందులో ప్రతిఫలమే ఇప్పుడైతే కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ 118 సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేశారు. హత్య చేసేటటువంటి ప్రయత్నం అండ్ దాడి చేసి గాయపరిచారు. పూర్తిగా కూడా ఆ రిపోర్టర్ ఇప్పుడు చాలా సీరియస్ పరిస్థితిలో విషమంగానే ఉన్నారు. మరి వీటన్నిటికీ కూడా ఎవరు సమాధానం చెప్తారు? ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము అని చెప్పడం ఎందుకు? అసలు కొట్టడం దేనికి? ఇదంతా కూడా చూస్తూ ఉంటే కూడా మా ఫ్యామిలీ మా ఇష్టము, మేము మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం అనుకుంటే మీ ఫ్యామిలీనే మీ ఇష్టమే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దానికి ఎవ్వరికి ఎక్కడా కూడా ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ మీ ఫ్యామిలీ వన్స్ రోడ్డు మీదకి వచ్చి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళిన తర్వాత మీరంటూ కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులు ఖచ్చితంగా వేస్తారు. బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి, అప్డేట్లు కూడా అందరూ చూస్తూనే ఉంటారు. మీకంటూ అభిమానులు లేకుండా మీరంటూ ఎవరో సమాజానికి తెలియకుండా ఉంటే దాని గురించి మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు. మీడియాకు సంబంధించినటువంటి యజమానులు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ యజమానులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఉంటే ఉంటాయి. కానీ ఈ విధమైనటువంటి పంచాయతీలు, ఈ విధమైనటువంటి గొడవలు, అన్నాదమ్ముల మధ్య గొడవలు ఇటువంటివి అయితే లేవు కదా. సో మంచు మోహన్ బాబు కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చూసుకుంటే మాత్రము నిన్న రాత్రి జరిగినటువంటి హైడ్రామా ఏదైతే ఉందో ఆ హైడ్రామా ఫుల్ స్టాప్ పడబోతుందేమో అనుకున్నారు. కానీ అలా కనిపించట్లేదు. ఇది టు బి కంటిన్యూ అంటారు కదా, టు బి కంటిన్యూ అనే విధంగా మంచు ఫ్యామిలీ ఇంకా కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటుంది తప్ప ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇకనైనా చాలు, ఇంతవరకు జరిగింది చాలు, జరగాల్సినటువంటి రచ్చ అంతా కూడా మనంతటా మనమే చేసుకున్నాము అనే విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇక పైన కూడా అలానే ప్రవర్తించడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే మోహన్ బాబు నోటీసులు అయితే ఇచ్చారు. రాచకొండ పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు, రమ్మన్నారు. ఈరోజు 10:30 మా ఎదుట హాజరు కావాలి అని చెప్పారు. కానీ ఆయన ఏమయ్యారు? అప్పటికప్పుడు వెళ్ళిపోయారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ అయిపోయారు. ఏకంగా కూడా ఎందుకని అడ్మిట్ అయ్యారు? పూర్తిగా కూడా ఆయన అనారోగ్యానికి గురయ్యారంట. అనారోగ్యానికి గురైనటువంటి పర్సను విజువల్స్లో మనం చూసుకుంటే ఏ విధంగా అతను మైక్ పట్టుకొని వచ్చి దాడి చేశారు, ఆ స్థాయిలో అంత ఆగ్రహంతో, అది దానికి కూడా ఎవరు సమాధానం చెప్పలేరు. అప్పుడేమో దాడి చేసేటప్పుడేమో చాలా ఎలా అంటే అంత యాక్టివ్గా మనిషి కనిపించాడు మోహన్ బాబు. ఆ తర్వాత మాత్రం వెంటనే ఆయనకు బాడీలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా యాక్టివ్ అంతా పోయింది. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు, అక్కడ అడ్మిట్ అయిపోయాడు. అది ఒకవైపు. సో అలా అడ్మిట్ అయిపోవడం ఎందుకు? కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఇంకా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇక సిపి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పని లేదు. అందులో భాగంగానే వెళ్ళారు, పిటిషన్ దాఖలు చేశారు. కాస్త టైం అయితే కోర్టు ఇచ్చింది. కోర్టుకు సంబంధించి మనకు సంబంధం లేకపోయినప్పటికీ కానీ ఇప్పుడు మోహన్ బాబు సిపి ఆఫీస్కి వెళ్లకుండా అయితే ఈ రోజు ఆగిపోయారు కదా. మరి మంచి మనోజ్ ఎవరైతే ఉన్నారో మంచి మనోజ్ వెళ్ళారు. ఇచ్చినటువంటి నోటీసులు, సిపి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులో భాగంగా అక్కడికి వెళ్ళారు. దానికి కావాల్సినటువంటి వాళ్ళు అడిగినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన విన్నారు, సమాధానం కూడా చెప్పారు. విష్ణు ఎక్కడున్నాడు? అతను కూడా మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు జరిగినటువంటి తన తండ్రి చేసినటువంటి మొత్తం ఈ హంగామా ఏదైతుందో తాను సారీ చెప్పినట్టే చెప్పకుండా చెప్పాను అనే విధంగా అర్థం వచ్చే విధంగా మొత్తానికైతే కొన్ని డైలాగులు అయితే చెప్పాడు. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు యాక్సెప్ట్ చేశారంటే 100కి 100% నో, అందులో ఎటువంటి డౌటు లేదు.
చెబితే ఖచ్చితంగా కూడా చాలా క్లియర్గా కూడా ఎస్ జరిగింది ఇది, దానికి మేము ఇది చెప్తున్నామని దాడి చేసిన వారు, దాడి చేయించిన వారు, దాని వెనక ఉన్నటువంటి వారు చెప్పాలి. అంతేగాని జరిగిపోయిన దాన్ని తీసుకుని వచ్చి చెప్పడం ఇష్టం లేకుండా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాము అని చెప్పించుకోవడానికి ఒక మాట చెప్పారు తప్ప ఏది కూడా ఒక క్లారిటీగా అయితే చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు దానికి కూడా సమాధానం కావాలా. సో ఇదంతా కూడా విష్ణుకు సంబంధించినటువంటి మాట కూడా పక్కన పెడితే నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాచకొండ పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారంటే, ఒకసారి నోటీసులు ఇచ్చారు రాలేదు, సెకండ్ టైం నోటీసులు ఇవ్వబోతారు, ఖచ్చితంగా కూడా సెకండ్ టైం నోటీసులు ఇస్తారు. వన్స్ ఆ నోటీసులకు రెస్పాండ్ కాకపోతే, ఒకవేళ ఈ లోపల కోర్టు నుంచి ఏదన్నా ఆ నోటీసులకు సంబంధించి క్యాన్సిల్ చేస్తే వెల్ అండ్ గుడ్, అలా దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కోర్టులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా కోర్టు ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలని చెబితే మాత్రము వెళ్లాల్సిందే, అవసరం అనుకుంటే అరెస్ట్ కావాల్సిందే. ఈరోజు కోర్టులో కూడా మోహన్ బాబు దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ మీద వాదన జరుగుతూ కూడా అక్కడ పూర్తిగా కూడా సెక్యూరిటీ కల్పించాలి అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చింది. కానీ అక్కడ అవన్నీ కూడా అటువంటివి కుదరవు, సెక్యూరిటీ ఇంపాసిబుల్ అనేది ఉన్నటువంటి జీపీ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో ఆయన స్పష్టంగానే చెప్పేశారు. అండ్ మోర్ ఓవర్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి వాటిలో కొంత కీలకమైన అంటే గంటకి కూడా ఏం జరుగుతుంది పరిశీలించాలి అనేటటువంటి విషయాన్ని కూడా కోర్టు చెప్పినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా చూస్తున్నారు, ఒక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా నమోదైనటువంటి కేసులు పక్కన పెడితే రిపోర్టర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా కీలకంగా అవుతుంది. దాని మీదనే మేము నోటీసులు ఇచ్చాము అనేది జీపీ చెప్పారు. మరి అది కూడా చాలా కీలకం కదా. ఉన్న కేసే ఒకటి అనుకుంటే అయిన రచ్చ ఇంకొకటి రచ్చ అనుకుంటే మళ్ళీ కొత్త రకమైనటువంటి రచ్చను మోహన్ బాబు కొని తెచ్చుకున్నాడు అనడానికి కారణమే నిన్న జరిగినటువంటి ఘటన. పక్కన బౌన్సర్లు ఉన్నారు కదా అనేసి రెచ్చిపోతే ఖచ్చితంగా ఎవరైనా ఒక మనిషి వెనక ఒక 4-5 ఉంటే డెఫినెట్గా రెచ్చిపోతారు. అంటే రిపోర్టర్ వెనక ఎవరు లేరు కదా అనేసి రెచ్చిపోయారా? మరి రెచ్చిపోయారు. ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అక్యూజ్డ్ ఎవరు, విక్టిమ్ ఎవరు అనేది కూడా ఉంటుంది. అక్యూజ్డ్ లిస్ట్లో మోహన్ బాబు ఉన్నాడు, విక్టిమ్ లిస్ట్లో వచ్చేసి రిపోర్టర్ ఉన్నాడు. మరి ఎవరి చుట్టూ ఎవరు తిరగాలి ఇప్పుడు? ఇది కూడా సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. ఓపిక, నిదానం, సహనం అనేది వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ మేము, మా కుటుంబం అనేది మోహన్ బాబు చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లలో కావచ్చు, సినిమా స్టేజీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఓపిక, సహనానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటారు. మరి ఇదే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇదేనా అనే డౌట్స్ కూడా లేకపోలేదు. అన్మోరో ఆయనకు సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇవన్నీ చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత అనుకుంటారు, ఓహో ఈ విధంగా ఉంటుందా, వీళ్ళ యాజమాన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళ యాజమాన్యం ఈ విధంగా ఉంటుందా అనేటటువంటి మైండ్ కూడా వాళ్ళు ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అనేది ఉంది. ఒకే ఒక్క తాను చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని వల్ల కూడా మొత్తం కేసులు ఒకవైపు వచ్చాయి, అపఖ్యాతి ఒకవైపు వచ్చింది, పూర్తిగా కూడా ఇతను చెడ్డ పేరు రావడం, ఫ్యామిలీకి రచ్చ ఒకవైపు అనుకుంటే మరొక దాడి చేయడం అన్నటువంటి ఒక రచ్చ. ఇప్పుడు ఏం జరగబోతుంది, మొత్తం ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ ఏదైతే ఉందో హై డ్రామా మధ్య జరగబోతున్నటువంటి మొత్తం నాటకీయ పరిణామాలలో ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చూడాలి. మనోజ్ అండ్ విష్ణు ఇద్దరు కలిసి కలవబోతున్నారా, లేకపోతే మోహన్ బాబు మొత్తం కాంప్రమైజ్గా ఎవరైనా మధ్యలో పెద్ద మనిషి రాబోతున్నారా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం. స్టిల్ ఇంకా కూడా సేమ్ అలానే కొనసాగుతూనే ఉంది రాజు. అయితే మధు మరి కాసేపట్లో కూడా తండ్రిని చూడడానికి కూడా మంచు మనోజ్ హాస్పిటల్కి వెళ్తారని తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, అప్డేట్స్ ఏంటి? ఎస్ దీపిక, ఇక్కడ ఒకటి మనోజ్ ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి మోహన్ బాబుని చూడడానికైతే గచ్చిబౌలికి వెళ్తారు అనైతే సమాచారం అందుతుంది. అది కాస్త అందరికీ కూడా ఇదేంటిది అంటే ఇంతకుముందు చెప్పాను కదా, విచిత్రమైనటువంటి ఘటనలు, సంఘటనలు అన్నీ కూడా మనం చూస్తూ ఉంటామని. ఇప్పుడు దాకా తండ్రి మీదనే కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు సిపిని వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఏదైనా మనసు మార్చుకున్నాడా? అలా మనసు మార్చుకోవడంలో భాగంగానే ఇప్పుడు తన తండ్రికి సంబంధించి ఆయన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన చూడడానికి అక్కడ వెళ్ళిన తర్వాత కేసుల గురించి కాంప్రమైజింగ్ ఏదైనా మాట్లాడతారా అనేది కూడా ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. ఏదైనా పోలీసులు ఒకటే ఆలోచిస్తారు, లా అండ్ ఆర్డర్. ఈ ఫ్యామిలీకి సంబంధించి జరుగుతున్నటువంటి రచ్చ వల్ల లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అయితే అందులో వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవడానికైనా సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ స్టెప్ జరుగుతుంది కాబట్టి పోలీసులు డెఫినెట్గా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తకుండా ఉండాలి అంటే ఒకటి వీళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే మొత్తం వ్యవహారంలో కాంప్రమైజ్ మీరంతటా మీరే అవుతారా, లేకపోతే మేము ఏదన్నా చేయాలా అనేటటువంటి పోలీస్ లాంగ్వేజ్లో చెప్తే ఆ పోలీస్ లాంగ్వేజ్లో అర్థం
అర్థమైపోతుంది ఇది కథ అనేసి. సో అలా ఏదైనా చెబితే ఇప్పుడు ఆ కాంప్రమైజింగ్ ఏదైనా జరగబోతుందా అని చూడాలి. ప్లస్ ఒకవేళ మంచు మనోజ్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి మోహన్ బాబుని చూడ్డానికి కనుక వెళితే మాత్రం ఇంకా ఎటువంటి డౌటు లేదు, డెఫినెట్గా మొత్తం పంచాయతీ అంతటికి హై డ్రామాకి అయితే ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎక్కువగానే ఉంది. అలాగే రాచకొండ పోలీసులు అయితే ఇప్పటికే మోహన్ బాబు ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్కి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది కదా మధు, అక్కడ సమాచారం ఏంటి? అంటే ఇదే, అంటే ఒకవైపు రాచకొండ పోలీసులు హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు అంటే మోహన్ బాబుతో మాట్లాడడానికి, అట్ ద సేమ్ టైం అక్కడికి మంచు మనోజ్ కూడా వస్తున్నారంటే మధ్యలో వీళ్ళు పోలీసులు వచ్చేసి మాట్లాడడానికి జరిగినటువంటి పరిణామాలలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏదైనా సరే ఒక కాంప్రమైజింగ్గా మీరు ఏదైనా మాట్లాడుకుంటే ఓకే, లేకపోతే మా పర్సనల్గా మేము పోలీస్ లాంగ్వేజ్లో చేయాల్సినటువంటి పనులు మేము ఏదైనా చేసుకుంటాము అనేటటువంటి ఒక ఇలా ఏ విధంగా చెప్పాలంటే సైలెంట్ వార్నింగ్ అంటారు కదా, అటువంటి సైలెంట్ వార్నింగ్ ఇస్తారు పోలీసులు. సో అది వింటే వెల్ అండ్ గుడ్, వినకపోతే మాత్రం ఆ సైలెంట్ వార్నింగ్ అనే దాంట్లో సైలెన్స్ అనే పదాన్ని పక్క తీసేసి డైరెక్ట్ వార్నింగే ఇస్తారు. ఆ డైరెక్ట్ వార్నింగ్ కూడా వినకపోతే ఇంకా ఖచ్చితంగా కూడా డైరెక్ట్ సెంట్రల్ జైలు అనే విధంగా కూడా అయితే పోలీసులు కేసులు బుక్ చేస్తారు.